అతనికి మామూలు శిక్ష పడకూడదండి. నువ్వేం చేసావు, ఇలా మాట్లాడాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే బుద్ధి ఉంది వాళ్ళకి. అక్కడ ఎలా వ్యవహరిస్తాడండి? ఏమవుతుందంటారు ఆ వ్యవహారం? ఏమవుద్ది, వాడు అదృష్టవంతుడు. చట్ట ప్రకారం వెళ్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనిషి కాబట్టి, చట్టము రాజ్యాంగము లూరాప్లా పాటించే వ్యక్తి కాబట్టి ఆ ఇస్త్రీ సొక్కలాగా ఉండి పై బట్టను వదులుకుని దర్జాగా వెళ్ళగలిగాడు. ఈవెన్ ఇఫ్ ఐవర్ నేనున్న చంద్రబాబు గారి ప్లేస్లో రోడ్డు మీద తీసుకెళ్ళమంది, దొల్లించుకుని చిన్నపిల్లలు ఆడుకుంటారు, టైర్ దొల్లించుకుంటారు, అలా దొల్లించుకుని తీసుకెళ్ళమంది. ప్రజాస్వామ్యమా గుడ్డ అందులో. ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలు అలాంటి. తోట చంద్రైన వాళ్ళు ఎంతమందిని చంపేశారు. ఎలక్షన్ ముందు చంపేశారు, ఎలక్షన్ తర్వాత చంపేశారు వాళ్ళు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఏదో సినిమాలో అంటాడు, ఒక మనిషిని చంపుతారు, ఒక కోడిని కోస్తారు, మీరు కోడిని కోస్తే బాధపడరు, మనిషిని చంపితే బాధపడతారు, నాకు 2 కోళ్ళే అంటాడు. అలాగే వ్యవహరించారు వీళ్ళు. అసలు మనుషుల ప్రాణాలతో లెక్కలేదండి వీళ్ళకి. వాళ్ళ బాబుని అలా చంపేశారు చూసారా. 3 గంటలకు తెలిసినా కానీ ఏ వేరలో ఎరుమోగం వేసి కూర్చున్నాడు. సాయంత్రం వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. ఇంతకన్నా నరహంతుకులు ఎక్కడ ఉంటారండి? మొన్న ఒకటి మాట్లాడుతున్నాడు టీవీలో, చంద్రబాబు నాయుడు గారిని లేపేస్తాం, రేవంత్ రెడ్డి గారిని జమాటో బాయ్ ఇలాంటి మాట్లాడుతున్నాడు. అలాంటి అవన్నీ వికృత రూపాలు, వైరస్. ఈ వైరస్ని ఏం చేయాలి? ఆ వైరస్ లక్షణాలు ఉన్నవాడిని కానీ ఆ వైరస్ని కానీ అవాయిడ్ చేసి క్వారంటైన్ చేసేయాలి, సమాజానికి దూరంగా పెట్టాలి. ఇదిగో వీడు ఇది వైరస్. ఇప్పుడు మీకు కరోనా వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేసేవాడు, వీడు కరోనా వచ్చింది ఇంటి ముందు బోర్డు పెట్టేసి దానికి క్వారంటైన్ చేసి లాక్డౌన్ చేసేవారు కదా. చేశారు. అలా చేసేయాలి. ప్రజాకంటక పరిపాలన అందించిందని శిక్ష ప్రకృతి విధిస్తుంది, ప్రజలు శిక్షించారు, నెక్స్ట్ ప్రకృతి కూడా శిక్షిస్తారు. నువ్వు ప్రకృతిని కూడా ఇబ్బంది పెట్టావు, నువ్వు ప్రకృతిని కూడా హింసించావు, చెట్లు కొట్టేసావు, పరదాలు కట్టి, అవన్నీ వికృత పోకళ్ళు కదా. ఇంకా అంటే నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి నథింగ్ అయిపోయాడు అవుట్. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఒక వైరస్. ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు వాళ్ళు ఎవరైనా సరే, వీళ్ళు వాళ్ళ జీవితం వాళ్ళ బతుకు బతకాలనుకుంటే, వాళ్ళు సక్రమంగా వాళ్ళ భవిష్యత్తు బంగారం అవ్వాలన్నప్పుడు ఇటువంటి వైరస్లు ప్రభుత్వం ఎవరైనా రావచ్చు, ఇలాంటి వైరస్లు మాత్రం నివారణ ఉండాలి, చికిత్స చేసేయాలి, అవాయిడ్ చేసేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఒక అంతు చిక్కని రోగంలో అంటాడు. ఆంధ్రప్రదేశ్ పట్టింది. వాళ్ళేమో దయ్యాలు భూతాలతో పోలుస్తున్నారు. దయ్యాలు భూతాలతో పాటు అది అంతుపట్టని వ్యాధి లాంటిది. దాన్ని ప్రజలందరూ కూడా ఒకేసారి తోసేశారు బయటికి. కానీ ఆ వ్యాధి లక్షణాలు కరోనాకు సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అని ఉంటుంది కదా, అలాగా ఇతనికి ఈ రోగ లక్షణాలు, ఆ వైరస్ ఇంకా మూల ఉంటుంది. ఆ క్రిములు చనిపోవు, ఆ క్రిములు పోవు. ఆ క్రిములు ఏ రూపంలో ఉంటాయి అనుకుంటున్నారు? ప్రొఫెసర్ల రూపంలో పడవలు వేసుకెళ్ళి ఒడ్డుకి తీసుకొస్తారు. కొడాలని మీరు చెప్పారు ఎందుకని? కొడాలని అసలు ఎప్పుడు కూడా టీడీపీకి పరగా చెప్పడే. నీ అమ్మ మొగుడని నేను అన్నాను కదా, అతనే అంటాడు కాబట్టి అకార్డింగ్ టు హిమ్ అని చెప్పాను. అలాగే అతను అడిగాడని చెప్పాను. ఓకే, ఇప్పుడు నేను అనకూడదు కదా. అవును, అది కరెక్టేలేండి. ఏంటండి అంటే ఇలాగా వంకర మాటలు మాట్లాడినోడికి వంకరగానే సమాధానం చెప్పాలా. అంటే ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నా కానీ పని పాట లేకుండా గాడిదలు విమర్శించడం ఏంటి? నోరు మూసుకుని ఊరుకోకుండానే. వాళ్ళు ప్రభుత్వంలో వచ్చి ఎన్నాళ్ళు అయింది. ఇంకా మీరు అమ్మ ఒడి ఇవ్వలేదేంటి? బొచ్చి కూడా ఇస్తారు, నీకు ఎందుకురా? ఎత్తేస్తాడు లేకపోతే మారేస్తాడు ఏంటి? దానికి విరుగుడు ఉండదు. మీ ప్రపంచంలో ఏ సర్పం, ఏ పాముక విషానికైనా విరుగుడు ఉందేమో. అమెజాన్ అడవుల్లో ఉన్న కింగ్ కోబ్రా తాలూకు విషానికే విరుగుడు ఉండదు. క్షణాల్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ విషం మనలోకి ప్రవేశించిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, అంటే సెకండ్లో 100వ వంతులో మన ప్రాణం పోద్దని చెప్తారు. అవును, దానికి కూడా ఉండొచ్చు విరుగుడు. కానీ కాలసర్పం కాటేస్తే దానికి విరుగుడు లేదండి. ఆ కాలసర్పం కాటుకు గురయ్యాడు, అది స్వయంకృతం. ఆ పాము అక్కడ ఉంది. కాలసర్పం కాలం ఎప్పుడు నీ చేతిలో లేదు, ఎప్పుడు నీకు అనుకూలంగా ఉన్న పరిస్థితులు. అయినా సరే నిన్ను ప్రేమించిన మనుషులను ఎంత వేధించకూడదు. ప్రజాకంటక పరిపాలన అందించిందని శిక్ష ప్రకృతి విధిస్తుంది, ప్రజలు శిక్షించారు, నెక్స్ట్ ప్రకృతి కూడా శిక్షిస్తారు. నువ్వు ప్రకృతిని కూడా ఇబ్బంది పెట్టావు, నువ్వు ప్రకృతిని కూడా హింసించావు. చెట్లు కొట్టేసావు, పరదాలు కట్టించేసావు, రోడ్లు తవ్విచ్చేసావు. నిన్న పోలవరం గోదావరి గర్భాన్ని తవ్వేసావు నువ్వు ఇసుక వల్ల. నిన్న పోలవరం సందర్శనకి వెళ్ళినప్పుడు అదే మాట్లాడుతున్నారు, ఋషికొండను తవ్వి తొలిచేసావు. అవన్నీ కూడా వాటికి జీవం ఉంటే ఎంత విలవిల్లాడిపోతాయండి. అవును కదా. నిన్న పోలవరం పర్యటనలో అంతా అయిన తర్వాత మాట్లాడుతూ ఆయన అదే అన్నారు,
నేను వస్తానంటే ఒక కార్పెట్ వేసావంతే, అంతే అంతే నేనేం అది కూడా వేయొద్దు. అది కూడా వేయొద్దని అన్నారు ఆయన. నేనేం పరదాలు కట్టించుకోవాలా, చెట్లు కొట్టించేలా ఈ ప్రాంతంలో ఎక్కడ అసలు అది అంటే అవన్నీ వికృత పోకళ్ళు కదా. ఇంకా అంటే నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి నథింగ్ అయిపోయాడు అవుట్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక వైరస్. ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు వాళ్ళు ఎవరైనా సరే అంత దారుణమైన పరిస్థితి తీసుకొచ్చాడు. ఇప్పుడు వీళ్ళందరికీ ఇప్పుడు అధికారులు ఉన్నారు, ఇదంతా ప్రజలు చంద్రబాబు గారు అనుభవిస్తున్నాడు. నువ్వు వాడిని ఎందుకు వదిలేసు, ఇంటికి ఎందుకు వదిలేసు అని దుబ్బేస్తున్నారు పట్టుకుని అందరూ ఉన్నాయి. ఆయన ఏం చేస్తాడు? అధికారులు ఉన్నారు, ఎవరు తీసుకున్నా కానీ అదిగో ఇతను ఇలా పలనాపట ఇలా చేసాడు, ఈయన ఎందుకు పెట్టుకున్నారు అంటున్నారు. సాధ్యమైనంత వరకు వాళ్ళు పక్కతో వస్తున్నారు, ఎవరెవరు ఉన్నారు తీసుకొస్తున్నారు, 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. అయినా సరే ఇప్పుడు కొంతమంది చంద్రబాబు నాయుడు గారికి లారీలు అడ్డం పెట్టినోడు హోమ్ మినిస్ట్రీ దగ్గర ఉన్నాడు ఓఎస్డీగా, అలాగా ఏదో రకంగా అలాగే సత్యకుమార్ గారి దగ్గర, గొట్టిపాటిరావు గారి దగ్గర, అందరి దగ్గర, ఏకంగా లోకేష్ గారి దగ్గర కూడా ఎవడో వచ్చేసి ఉన్నాడు అంటున్నారు. అవును, ఏం చేస్తారు వాళ్ళు? ఇందులో ఉన్న వాళ్ళు ఇప్పుడు అన్నీ కూలిపోయినప్పుడు అందులో కొంచెం తక్కువ కూలిపోయిందని ఎంచుకోవాలి కదా, వాళ్ళు పని చేయించుకోవాలి కదా. ఇప్పుడు మీ చేత నా చేత చేయించుకుంటే కుదరదు కదా. అలా నేను అందుకని అన్నాను, ఈ వ్యవస్థలను అతను రేప్ చేసాడని, ఎవరిని పనికి రాకుండా చేసాడు. ఓఆర్ఆర్కి అంటే అమరావతి చుట్టూతా రింగ్ రోడ్డుకి ఇప్పుడు కేంద్రం అనుమతి ఇచ్చింది. అప్పుడు అసలు అనుమతి గురించి కూడా ఎక్కడా ప్రస్తావన లేదు. అబ్బే, ఆ కేసులు ఎట్లా వచ్చినాయి మరి? అలా కాదండి, మాకు వద్దన్నాడు అతను. ఇప్పుడు రింగ్ రోడ్డు గురించి అడిగారు పాపం కేంద్రం. ఇప్పుడు మనం మోడీ గారిని అత్తమని తిట్టుకునే వాళ్ళు కానీ వాళ్ళు తప్పులేదండి, వాళ్ళది కూడా తక్కువే. వాళ్ళు ఏదైనా చేద్దాం ఫోన్లే మరీ అంత జనాలు సీ అంటారని వాళ్ళు ఏదైనా చేద్దాం అనుకున్నా కానీ ఇతను మాకు వద్దు, మాకేం చేయొద్దని వాడు ఇతను వద్దని వాడు. అసలు ఇది విచిత్రమైన మనస్తత్వం అండి అతనికి మామూలు శిక్ష పడకూడదండి. ప్రజలు ఓడించింది అవమానించడం అదొక రకం, అది పెద్ద అవమానమే. వైనాట్ 175 అన్నాడు, పాతలకి అన్నాడు. అంతేకాకుండా అతనికి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ ముఖ చిత్రం మీద కనపడకూడదు. అతను శాశ్వత జీవితం జైల్లో గడపాల అంతే, అంతకన్నా మించింది ఏమీ లేదు. ఆ జైల్లో కూడా అందరూ ఎవరిని మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడినా మళ్ళీ వాళ్ళు పడిపోతాడు. ఓ చెడిపోయిన పండు దగ్గర ఇంకో పండుని పెడితే అది చెడిపోతాయి. ఓకే, సాంగత్యం చేయకూడదు, దుష్టజన సాంగత్యం. అతనితో ఎవరిని కలవనివ్వకూడదు, సొలిటర్ సెల్లో వేసేయాలి. ఇతను ప్రమాదకారి అని బోర్డు పెట్టాలి అక్కడ. ఇప్పుడు చూడండి, మీకు డేంజర్ అని బొమ్మ వేస్తారు కదా, ఈ 2 ఎముకల బొమ్మలు పుర్రి బొమ్మ అని 2 ఎముకలు పెట్టేస్తారా, పెట్టి డేంజర్ అంటారు కదా. ఇతను ఆఫీస్ ముందు అది పెట్టాలి, లేకపోతే ఇతను సెల్ ముందు డేంజర్ ఎవడాలకంటారా బొమ్మని. ఆ భోజనం చపాతీలు అయ్యి కూడా ఆ కడడాల కింద నుంచి తోసేయాలి. తప్పులేదు, ఎందుకంటే అన్ని పాపాలు చేశాడు, అన్ని తప్పులు చేశాడు, అంత నేరం చేశాడు. అతను నమ్మక ద్రోహం చేశాడు, ప్రజలను వంచాడు, దగా చేశాడు, వంచన చేశాడు, వెన్నుపోటు పొడిచాడు, పచ్చల బిడిబాగు గుచ్చాడు గుండెల్లో. కాబట్టి అతను క్షమించే ప్రసక్తే ఉండకూడదు. ఇంతేకాకుండా అతని గురించి ప్రేమించినోడు, అతని ప్రేమికులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఏరి ఈ జగన్ ప్రేమికులందరూ దూరం పెట్టాలి ఈ ప్రభుత్వం. ఎందుకంటే కొంతమంది అక్కడ పనిచేసి వాళ్ళు చెప్పినట్టు చేసేవాడిని మీరు చెప్పినట్టు